Namaste and welcome to Storyboard. బీజేపీ 2 సీట్లతో మొదలై దశాబ్దాల సంకీర్ణ కోటల్ని బద్దలు కొట్టిన పార్టీ, సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఎదురే లేదన్నట్లు నెగ్గుకొచ్చిన పార్టీ ఇప్పుడు నిలబడడానికే తడబడుతుందా? ఏడాది కాకముందే కమలదళం రెక్కలు వాడిపోతున్నాయా? మోడీ వేడి ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా తగ్గిపోతోందా? అసలు బీజేపీకి ఏమైంది? ఇంకేం ఆయన వచ్చేశారు, ఇక మనకి మంచి రోజులు వచ్చేస్తాయి అనుకున్నారంతా. దానికి తోడు నెలకోసారి తగ్గుతున్న పెట్రోల్ రేట్లు చూసి ఇదే ఆ మంచేమో అని సంబరపడ్డారు. కానీ కాస్తంత తరచి చూస్తే తప్ప తత్వం బోధపడలేదు ఎవరికి. మోదీ గారు పీఠం ఎక్కి 10 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన చెప్పిన అచ్చే దీనిలో ఒక్కటి కూడా రాలేదు సరిగదా. పరిస్థితులు మళ్లీ పాత రోజుల్ని తలపించేలా సాగుతున్నాయి. మోదీ వస్తే రామరాజ్యం వస్తుందన్నారు. దేశంలో సుపరిపాలన మోదీతోనే సాధ్యమన్నారు. మరి ఆయన వచ్చి 10 నెలలు గడుస్తున్నాయి. ఇంతకీ ఆ రామరాజ్యం వచ్చిందా? ఆ మంచి రోజులు మనకి సాకారమయ్యాయా? తెల్లారితే చాలు మోదీ మంత్రమే జపించేలా ప్రచారార్పాటంతో ఎన్నికల్లో ఆసేతు హిమాచలం తన చరిస్మాతో ప్రత్యర్థి పార్టీల్ని, ప్రాంతీయ పార్టీల్ని ఊచకోత కోసేసిన మోదీ ఇన్ని నెలల్లో విదేశీ పర్యటనలు తప్పితే చేసిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఏ కొత్త ప్రభుత్వానికైనా మొదటి 6 నెలలు హనీమూన్ పీరియడ్ అని చెప్పుకుంటారు. ఆ 6 నెలల్లో తామేంటో నిరూపించుకుంటారని, అంతవరకు వారి మీద పెద్దగా విమర్శలు కూడా చేయరు. ప్రతిపక్షాలు కూడా కాస్తంత ఊపిరి పీల్చుకునే సమయం ఇస్తాయి. కానీ మోదీ మీద విమర్శలు చేయడానికి ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఇక ఆయనపై విమర్శనాస్త్రాన్ని ఎక్కుపెడుతున్నాయి. మోదీ వల్ల దేశానికి ఈ 10 నెలల్లో జరిగిన మంచి ఇంచు కూడా లేదని విమర్శిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో విజయాలు సాధించిన తర్వాత, స్థానిక ఎన్నికల్లో విజయాలు సాధించిన తర్వాత, రాబోయేటువంటి 2 నెలల తర్వాత 1 సంవత్సర కాలం పూర్తయ్యేటువంటి సందర్భంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలా అనేటువంటి విషయాన్ని కూడా తీసుకురావడం కోసం భారతీయ జనతా పార్టీ ఈ సమావేశాల్లో చర్చ చేయబోతున్నది. అవును, నిజమే. మోదీ ప్రధానిగా పేటెక్కిన ఈ 10 నెలల్లో 10 దేశాల్లో పర్యటనలు తప్ప పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మోదీ వచ్చాక ఏమేం చేశారా అనే లెక్కలు కూడా వేసుకుంటున్నారు జనం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఘనంగా ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సాగుతూ ఉంటే, మరోవైపు బీజేపీ పాలన మీద నిరసన దళాలు కూడా మిన్నెడుతున్నాయి. ఎక్కడి వరకు ఎందుకు తాజా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంటే సభామందిరం బయట కాంగ్రెస్ ఆందోళన దిగింది. బ్లాక్ మనీ వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఇలా కాంగ్రెస్ ఇప్పుడు ఆందోళన చేయడమే కాదు, మొదటి నుంచి మోదీ మీద దుమ్మెత్తి పోస్తూనే ఉంది. ప్రతిపక్షం కదా, ఆ మాత్రం తప్పదులే అనుకుని వదిలేసిన ఇప్పుడు ప్రజల్లో కూడా అలాంటి ఆలోచన వస్తోంది. మోదీ వచ్చిన 10 నెలల్లో ఏమేం చేశారా అని లెక్కలేసుకుంటున్నారు. ఈ జాబితాలో చూస్తే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలకి ప్రకటించిన మొదటి వరం రైల్వే ఛార్జీల పెంపు. మోదీ పీఠం ఎక్కిన తర్వాత వేసిన మొదటి మొట్టికాయ ఇది. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీగా రైల్వే ఛార్జీలు పెంచి తానేంటో టచ్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. అసలు రైల్వే బడ్జెట్ టైంలో పెంచుతూ ఉండే రైల్వే ఛార్జీల్ని తనకి నచ్చినట్లల్లా పెంచుకొచ్చే కొత్త సంప్రదాయానికి కూడా తెరదీశారు మోదీ. అక్కడే బీజేపీ మీద తొలి ప్రతికూల అభిప్రాయం ఏర్పడ్డ 2-3 నెలల తర్వాత జనం దాన్ని మరిచిపోయారు. ఇంకా ఏదో చేస్తారులే అని ఎదురు చూస్తూ ఉండిపోయారు. అలా 6 నెలల హనీమూన్ పీరియడ్ దాటిపోయింది. 7, 8, 9, 10 ఇలా ఇంకో 2 నెలలు ఆగితే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. అప్పటికైనా బీజేపీ ప్రజలకు చేసిన మంచి ఏంటో తెలుస్తుందో లేదో మరి. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు ప్రధాని పీఠం ఎక్కగానే బ్లాక్ మనీ మీద సిట్ ఏర్పాటు చేసి కలరింగ్ ఇచ్చారు. కానీ తీరా చూస్తే చేసిన నోట్లు శూన్యమని చెప్పాలి. 3 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన లిస్టుని వీళ్లు కూడా బయటపెట్టి ఏదో ఘనకార్యం సాధించినట్లు జబ్బలు చరుచుకున్నారు. కానీ అసలు నిజం తెలిసి జనం మట్టు కమలనాథులపై అగ్గి మీద గురిలయ్యారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అవినీతి ఉన్నదనో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తప్పుడు పనులు చేస్తుందని కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలలో భారతదేశం పట్ల ఏ రకమైనటువంటి గౌరవం పెరిగింది. భారతదేశం అంటే ఈరోజు ప్రపంచ దేశాలను కూడా ఒక గౌరవమైనటువంటి భావజాలంతో చూస్తున్నారు. అనేక అగ్రదేశాలు కూడా ఈరోజు భారతదేశం
చూస్తే ఈరోజు అనేక దేశాలు భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. రానున్న రోజుల్లో భారతదేశంలో ఒక బలమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగడం కోసం ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో, ఎక్కడైతే 7 రాష్ట్రాలలో రానున్న రోజుల్లో టార్గెట్ 7 స్టేట్స్ అనేటువంటి లక్ష్యంతో ముందు పెట్టుకుని పనిచేస్తున్నాము. ఆ స్టేట్లలో పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చర్చించాం. ఇలా ప్రధాని ప్రతి నిర్ణయం ఇటు ప్రజలను అటు ప్రభుత్వాధికారులను నైరాశ్యంలోకి నెట్టేసేదిగా ఉందనేది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న వాదన. ఇందులో కూడా ఎంతో వాస్తవం లేకపోలేదు. ప్రస్తుతానికి మోదీ ఇస్తున్న చేతులు దేశ ఆర్థిక వ్యవస్థని దీర్ఘకాలంలో బలపరిచేవే అంటూ కమలదళం కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నా ప్రస్తుతానికి మటుకు వాటి ఘాటుని భారాన్ని సామాన్యుడు మోయలేకపోతున్నారు అనేది సర్వంగా వినిపిస్తున్న సత్యం. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.